నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు, నీకు రా రా రా. తల్లికి వందనం పథకం అయితే నేను లాంచ్ చేయడం జరిగింది. ప్రతి అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే నీకు 15,000, నీకు 15,000 కేవలం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఈ విషయాన్ని అన్నారు. అలానే వైసీపీ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన పరిస్థితి. మరి ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసేసారు. ఏం చెప్తారు దీని గురించి? కూటమి ప్రభుత్వం ఇవాళ సూపర్ 6లో పెద్ద హామీ ఇదేనండి. అసలు నిజంగా చెప్పాలంటే గొప్ప విజయం. ఎందుకంటే ఈయన ఉన్నప్పుడు ఒక్కళ్ళకి అన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చాడు హామీ. 2019లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను అందరికీ వేస్తా అమ్మఒడి అన్నాడు. కానీ ఆయన ఒక్క పిల్ల ఇంటికి ఒక్కళ్ళే అన్నారు. 10 రేషన్ కార్డుల్లో 6 ఎత్తేసాడు. అందులో ఒక 6 ఉందని, లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళకి కరెంటు బిల్లు వస్తుందని అట్లా ఎత్తేసి ఫిల్టర్ చేసి ఆ చేసిన వాళ్ళకి కూడా ఒక్కొక్క పిల్లకే వేసాడు, అందరికీ వేయలేదు. వీళ్ళు మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటారు తల్లికి వందనం పేరుతో ఇవాళ చంద్రబాబు గారు నిజంగా ఇది మాత్రం బాగా చిరస్థాయిగా నిలిచిపోద్ది అని చెప్తే ఎంతమంది పిల్లలకి ఎటువంటి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం బాగా పరిస్థితుల్లో నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు, నీకు రా 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 అని మెంటలో అడిగి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడాడు. ఎయ్యరు వాళ్ళు, నేను చేశాను చూడండి అని చెప్పేసి బయటికి ఎక్కడికి వెళ్ళిన ఆయన ఒక ఎగట్టకారంగా అది జగన్మోహన్ రెడ్డి ఎటకారంగా పిల్లల్ని నీకు 15 ఏళ్ళు, నీ 15 ఏళ్ళు, నీ 10 బుజ్జి రా రా అని ఇట్ట కూడా చేతులు అసలు మాజీ ముఖ్యమంత్రి నేను కూడా మర్చిపోయి అలాంటి పిచ్చి శాస్త్రాలు చేసి అట్లా చేశాడు. ఇవాళ ఏం సమాధానం చెబుతాడు ఆయన? నిన్న ఒక ఆయన అంటాడు ఈ మేధావుల ముసుగులో ఉండే జర్నలిస్టులని ఆయన ఎన్నాళ్ళు ఐఏఎస్ని ఐపీఎస్లనే వాడుకున్నామని మనం అనుకుంటున్నాం. దోసుకోవడానికి వాళ్ళ నాన్న హయాం నుంచి వాడుకున్నాడు ఐఏఎస్ని ఐపీఎస్ని. మరి వాళ్ళ అక్రమ అరెస్టులు మొత్తం కలిపి ఐపీఎస్లను వాడుకున్నాడు. కానీ ప్రజెంట్ ఆయన జర్నలిస్టులను కూడా వాడుకుంటున్నాడు. ఈ అసలు ఏ రకంగా అయినా చేయరు, సరే చెయ్యండి. ఎన్నాళ్ళు వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా. అమరావతిని నష్టపరచని ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయాలని సంతకాల రూపంలో వాళ్ళు ఆపేసి మరి వీళ్ళు ఇవాళ ప్రజెంట్ ఈ జర్నలిస్టులు ముసుగులో ఉన్న మేధావులు ఆయన అన్నారు కృష్ణరాజు అంటే మరి ఇప్పుడు సజ్జలు కూడా జర్నలిస్టే కదా. మరి ఆయన కొమ్మినేని ఇట్లాంటి వాళ్ళందరినీ వాడుకున్నా అండి. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు కేఎస్ ప్రసాద్ గారని, ఆయన కూడా చెప్తాడు నిన్న ఎక్కడో చెప్తాడు నిజంగా సిగ్గు శరాలు లేవండి వాళ్ళకి. నేను చెప్తాడు మీటింగ్లో ఇదిగో ఆయన అసలు మహిళ అన్న మాటే రాలేదంటే ఎక్కడా కూడా. మేము సారీ చెప్పాక ఇదిగో ఖండించారని ఫోన్ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఏంటి ఖండించింది? ఆమె వచ్చామని సారీ చెప్పిందా? పేపర్లో రాసుకున్నారు మేము ఖండిస్తున్నామని అంతవరకే. అసలు ఈయనకి బెయిల్ వచ్చింది శ్రీనివాస్ గారికి. నిన్న ఆయన మెజిస్ట్రేట్ కోర్టులో నుంచి 14 రోజులు రిమాండ్ పోతే జిల్లా కోర్టు బాల హైకోర్టు బాల స్థాంతం ఇప్పుడు పన్ను వాళ్ళని నమ్ముకోకుండా పెద్ద ఆయన్ని నమ్ముకొని సుప్రీంకోర్టుకు పంపించి ఇవాళ ఆయనకి బెయిల్ తెప్పించారు. అదేమంటే జర్నలిస్ట్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేధావులు చెప్పడం. సో వదిలేయండి, అది ఆయనకు వచ్చిందో చచ్చిందో. ఇప్పుడు సజ్జలు గారిని అరెస్ట్ చేయలేదు ఎన్నాళ్ళు ఉండి. ఆయన ఎంత పిచ్చి వాక్యలు వాగాడు. ఆర్గనైజ్డ్ టీం ఇది, మరి వీళ్ళందరూ ఆర్గనైజ్గా ఉండారు. శంకర్ జాతలు రాక్షసులు పిచ్చారు. మీరు ఆర్గనైజ్ చేసి సిద్ధం సభలు పెట్టి బాక్సింగ్ కిట్టులు పెట్టుకొని టక్క కొట్టి వాళ్ళందరిని కిందేసి కాళ్ళతో తొక్కి అప్పుడే జాతి అయ్యే మీది, అప్పుడే జాతి అని చెప్పాలి వాళ్ళని. అది ఒక ఆర్గనైజ్డ్గా పెట్టారు మీరు దాన్ని. అసలు ఒకరోజు ప్రోగ్రామ్ లాగా పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టారు. మేము ఇంకా మా కాళ్ళ చెప్పులు పెట్టి మేమే కొట్టాం. మేము గవర్నమెంట్ డబ్బులు రూపాయి తీసుకోకుండా మాకు ఆవేశం వచ్చింది, మాకు మనోవేదన వచ్చి మేము చేసాము ఆ పని. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, సజ్జల్ని ఎమ్మటి అరెస్ట్ చేయాలి. బెయిల్ మీద ఉండి అట్లాంటి మాటలు మాట్లాడిన సన్నాసిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలాంటి వాళ్ళని కూడా ఉపయోగించుకొని ఇంకా అమరావతి మీద బురద చల్లి ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి రానియకుండా ఉంటే ఈ స్థితిలో కూడా వీళ్ళు తల్లికి వందనం వేశారు. రేపు ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్సులు అంటున్నారు మహిళలకి. సూపర్ 6 అమల్లో మొత్తం పూర్తి చేశారు వాళ్ళు. ఇంకొకటే ఉంది, అది కూడా పూర్తి చేస్తాడు. చంద్రబాబు గారు లీడర్, ఆయన అన్నమాట కానీ సంవత్సరానికి 6 నెలలకైనా ఆయన తప్పకుండా, ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి. ఆయనకు అసలు వచ్చిన కాంచి చెయ్యి అంతలో పెట్టిన అవినీతే కనపడుతుంది కానీ ఆడ వచ్చేది ఏం లేదు. ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి అదే పని. ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని పట్టుకొని ఎవరిని శిక్షిస్తారు? వాళ్ళు ఎక్కువైపోతాయి జైళ్ళు. నిజంగా వాళ్ళు అధికారులు కూడా ఇంకా ఆయనకి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి సమర్థించే వాళ్ళు ఇంకా ఉన్నారండి. నిన్న పొగాకు రైతులు కానీ అక్కడ పోయిన కాడు కూడా ఈయన చేసేది ఏంటంటే రేపు ఈయన జైల్లో పడతాడండి. జైల్లో పడ్డప్పుడు వీళ్ళందరినీ గంజాయి బ్యాచ్ని కలిసేది. ఎందుకంటే నేను జైలు పోతాను, మీరందరూ వాళ్ళ మీద తిరిగి అల్లరి చేయాలి రాష్ట్రంలో 26 జిల్లాల్లో అని చెప్పేసి అదే వ్యయంలో ఉండాడు. దాన్ని సాధించే క్రమంలోనే మొన్న వాళ్ళని బలకరించి వచ్చాడు. మీ హయాంలో కూడా జైల్లో కేసులు పెట్టిన బాపత గంజాయి హయాం. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా నువ్వు బలకరించి వచ్చి నిన్న మిర్చి రైతుల దగ్గరకు వచ్చినప్పుడు అదే పొగాకు రైతుల దగ్గర పొగాకు అంత తొక్కి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఆడవాళ్ళ మీద మీరు ఏం సాధించాలనుకున్నాడు? అదే చదువుతున్న జగన్మోహన్ రెడ్డి జైలు పోతే వీటన్ని నల్ల కల్లోలను చేయడానికి ఒక బ్యాచ్ని సృష్టించుకున్నా అండి. ఆ బ్యాచ్యే ఈ గంజాయి బ్యాచ్. ఈయన ఎవరైతే ఉండారో అసలు ఈయన అరెస్ట్ చేసిన వాళ్ళందరూ గంజాయి బ్యాచ్లు. ఎన్నగా మనం మంగిలీని చూసాం, మనం సింగర్ మంగిలీని. ఇలాంటి వాళ్ళందరినీ రెడీ చేసుకొని తన పక్కన ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ జైలు
జైలుకి, నీ జైలు మేట్స్ అవుతారు. ఎప్పటికైనా చంద్రబాబు గారు లాంటి వాడిని నువ్వు మెచ్చుకోవాలి. నువ్వు అంటావు కదా, మెచ్చుకోవాల్సింది పోయి దండయ్యాల్సింది పోయి ఏంది ఈ మాటలు సన్మానం చేయాల్సింది పోయి అంటున్నావు కదా. నువ్వు ఇవాళ చంద్రబాబుకి చేయాలి ఆ పని. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో తొందరలో 1 సంవత్సరంలో ఇంకా కత్తి పైకి లేపాడు. ఇంత అసలు అనిపోయా నీ కింద పడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఇంకొంచెం పైకి లేపి ఇన్ని పనులు చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని తీసుకొచ్చి ఎక్కడ స్టీల్ ప్లాంటు, ఎక్కడ ఎల్జీ కంపెనీలే, మీకు రాయలసీమకు కూడా మీకు ఎన్ని తెచ్చాడో సిగ్గు లేదు. రాయలసీమ బిడ్డగా ఒక్కటి కూడా చేయలేదు ఈయన. ఇవాళ రాయలసీమకు పోండి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇవాళ రాయలసీమకి ఎన్ని వస్తున్నాయో చూడండి ఇప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరికి అన్ఫిట్ అండి, అన్నిట్లో అన్ఫిట్టే. తల్లికి కొడుగ్గా, చెల్లెలకి అన్నగా, ఒక మొగుడికే ఆ పెళ్ళానికే మొగుడుగా ఫిట్ అయ్యాడు. ఎందుకంటే ఆమె అలిగితే సరి చేయటానికి, ఆమె ఏదన్నా నువ్వు ఊరుకోమ్మ నేను చూస్తా, మన వాళ్ళు ఉండ రుసిగొల్పుదాము, భారతీయ పాలిమర్, భారతీయ సిమెంట్, సాక్షి ఛానల్, ఇంకా ఆమె ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద ఆమెకు ఒక నోటీసు బానీయుడు ఈయనే చూస్తాడు అన్ని. కాబట్టి ఆయన ఒక పెళ్ళానికి మొగుడుగా సరిపోయాడేమో కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ఫిట్, ఎంపీగా అన్ఫిట్ అయ్యాడు. అప్పుడు ఒక తండ్రి కొడుకుగా కూడా లేడు. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉంటే నిజంగా మీ నాన్నకాలలో ఏంటంటే పోలవరం భోజాలు అది లేదు, నువ్వు అది చేయలే. ఇలాంటివన్నీ పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు జైల్లో నీ కేసులు చూసుకోవటం బాగుంటుంది. అసలు ఆయన పూర్తిగా అన్ఫిట్ అండి అన్నిటికీ. ఇలాంటి వాడిని ముఖ్యమంత్రిగా మళ్ళీ తీసుకొస్తే ఆంధ్ర జనం ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పనులు అయితే అందరూ మెచ్చుకోవాలండి. ఇది మాత్రం తల్లికి వందనం. గ్రేట్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయటం అనేది మామూలుది కాదు. కాబట్టి ప్రతి వాళ్ళకి అందరు ధన్యవాదాలు చెబుతున్నామండి. కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకొచ్చి వాళ్ళని ఇంకొంచెం కేసుల్లో ముందు జరిపి అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.